ఒకానొకప్పుడు మహారాజు అయిన భరతుడు తన సింహాసనాన్ని వదిలేసి ఆత్మజ్ఞానాన్ని సాధించేందుకు వనవాసానికి వెళ్తాడు. కానీ అక్కడ ఒక చిన్న జింక మీద అనురాగం పెంచుకుంటాడు. చివరికి తన తుది శ్వాసలో కూడా ఆ జింకనే తలుచుకోవడంతో ఆ బంధం వల్ల ఆయన మళ్ళీ ఒక జింకగా జన్మించాడు. ఆ అనంతరం మరలా మానవునిగా పుట్టి జన్మల బంధం నుండి బయటపడేందుకు అసలు ఈ భౌతిక ప్రపంచాన్నే పట్టించుకోవడం మానేస్తాడు. ఆయనే జడభరతుడు. ఆయన ఎవ్వరితోనూ మాట్లాడు, స్పందించడు. బయటికి ఒక పిచ్చివాడిలా నటిస్తూ లోపల మాత్రం పరబ్రహ్మ జ్ఞానంతో తలుక్కుమంటూ ఉండేవాడు. చుట్టూ ఉన్న ప్రజలు అతన్ని పిచ్చివాడిగా లెక్కగట్టి అగౌరవపరిచేవాళ్ళు. కానీ ఆయన అంత జరిగినా కూడా శాంతంగానే ఉండేవాడు. అయితే ఒకసారి రాజు పల్లకిని మోయించేందుకు ఈయన బలవంతంగా తీసుకెళ్తారు. జడభరతుడు పల్లకిని మోసేటప్పుడు దారి మధ్యలో చీమలు వెళ్తున్నాయని నిదానంగా నడుస్తున్నాడు. ఇది గమనించిన రాజు అతని మీద కోపంతో అరుస్తాడు. అప్పుడు భరతుడు రాజుతో ఆత్మ, అహంకారం, మాయ గురించిన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తాడు. దాంతో రాజు ఆశ్చర్యపోతాడు. చూడ్డానికి పిచ్చివాడిలా ఉన్నా ఈయన పరమ జ్ఞాని అని గ్రహిస్తాడు.